హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమ్మద్ నిప్పులు చెరుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో తన పేస్ బౌలింగ్తో భారత బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. లంచ్ విరామానికి ముందు అతడిని ఆపడం ఎవరితరం కాలేదు. భీకరమైన బౌన్సర్లతో టీమిండియా ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు. ఆఖరికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లు సైతం అతడి బౌలింగ్ ముందు బ్యాట్లెత్తేశారు. అతడి దెబ్బకు 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజ్లో నిలదొక్కున్న రిషబ్ పంత్ను సైతం మహమ్మద్ పెవిలియన్కు పంపాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 18 ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్ 58 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో భారత్ను ఆరంభంలోనే కష్టాల్లో నెట్టిన ఈ యువ పేసర్ గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. కాగా హసన్కు ఇది 4వ టెస్టు. ఇంతకుముందు కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడిన హసన్ 13 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ 3 మ్యాచ్ల్లో హసన్ 4 కంటే తక్కువ ఎకానమీ రేట్ను కలిగి ఉండడం గమనార్హం. ఈ మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా హసన్ దుమ్ము లేపాడు. పాకిస్తాన్తో జరిగిన 2వ టెస్టులో 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. పాకిస్తాన్పై బంగ్లాదేశ్ చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం సాధించడంలో హసన్ది కీలక పాత్ర. కొత్త బంతితో 2 వైపులా స్వింగ్ చేయగలిగే సత్తా అతడికి ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్తో కలుపుకొని అతడి ఖాతాలో 17 టెస్టు వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా వన్డేలో 30, టీ20లో 18 వికెట్లు హసన్ పేరిట ఉన్నాయి.